హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇంకొక కథతో మీ ముందుకొచ్చానండి. ఈ కథ పేరు 'క్యాటలిస్ట్'. ఈ కథను రచించిన వారు భవానీ కుమారి బెల్లంకొండ గారు. ఇక కథలోకి వెళ్దామా? బ్రహ్మాజీకి ఊళ్ళో పెద్ద సూపర్ మార్కెట్ సొంత బిల్డింగ్లో ఉంది. లాభాలతో నడుస్తోంది. ఒక్కతే కూతురు సరియు మైక్రోబయాలజీలో పీజీ చేసింది. భార్య పేరు వసంత. సంజీవరావుకి చాలా రకాల వ్యాపారాలు ఉన్నాయి. భార్య రేవతి, 2 కొడుకులు, 1 కూతురు. పెద్ద కొడుకు కూతురు అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు చిన్న కొడుక్కి మ్యాచెస్ చూస్తున్నారు. కొడుకు రేవంత్ని చూసి చాలా గర్వపడతారు వాళ్ళు. రేవంత్ 6 అడుగుల పైనే ఉంటాడు. మంచి ఫిజిక్, మిలిటరీ వాడిలా ఉండి చూపర్లను ఇట్టే ఆకట్టుకుంటాడు. వసంత రేవతికి లేడీస్ క్లబ్లో ఓ 6 నెలల క్రితం పరిచయం. క్రమంగా స్నేహం పెరిగింది. రేవతి కూడా తన లుక్స్ మీద చాలా శ్రద్ధగా ఉంటుంది. ఆమెను క్లబ్లో అందరూ ఆమె ఫిజికల్ ఫిట్నెస్ని చూసి తరచూ పొగుడుతూ ఉంటారు. రేవంత్ని చూసిన వసంత క్యాజువల్గా సరియుని చూపిస్తే బాగుండునని భావించి ఓ సాయంత్రం వాళ్ళని టీకి పిలిచింది. సరియు చేత గ్రేప్ జ్యూస్ సర్వ్ చేయించింది. సరియు తెల్లటి తెలుపు, చక్కని ముఖ కవళికలు, నల్లని చీర మీద చిన్న తెల్లని పువ్వులున్న కాటన్ చీర, చక్కని జాకెట్ వేసుకుంది. కానీ బాగా లావు, నడుము దగ్గర 3 మడతలు మెడ తిప్పలేని విధంగా ఉంటుంది. రేవతి ఏమాత్రం మొహమాటం లేకుండా వసంత మొహం మీదే అన్నది, మా అమ్మాయిని చూడండి అంటే సరదాగా వచ్చాం. కనీసం మీలా కూడా లేదు బాబోయ్, ఇదేమి ఒళ్ళు, పిప్పళ్ళ బస్తా అంటే మొదటిసారి అర్థమైంది నాకు అన్నది. సరియునే కాదు, వసంత, బ్రహ్మాజీ కూడా బిత్తరపోయారు ఆ మాటలకి. సరియు తలెత్తి రేవంత్ వైపు చూసింది. అతను నవ్వు దాచుకుంటున్నాడు. సంజీవరావుకి చాలా కోపం వచ్చింది భార్య అలా మాట్లాడినందుకు. కానీ అతను ఆమెను కంట్రోల్ చేయలేడు. సారీ, మా అమ్మ చాలా అవుట్ స్పోకెన్, ఏమీ అనుకోకండి, కూర్చోండి అన్నాడు. మీరు పీజీ మైక్రోబయాలజీలో చేశారు అవునా అన్నాడు అదో రకంగా తలూపింది సరియు. సైన్స్ స్టూడెంట్ మీరు. మీ బాడీ ఇలా పెరిగిపోతుంటే మీకేమీ అనిపించడం లేదా? రైల్వే కంపార్ట్మెంట్స్లో 2 టైర్ 3 టైర్ అని ఉంటాయి, రెండోది మీది. నన్ను చూడండి, నేను ఐఐటి చెన్నైలో చేశాను. చాలా హెల్త్ కాన్షియస్గా ఉంటాను. తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. లైఫ్లో మీకు ఎటువంటి యాటిట్యూడ్ ఉన్నట్లు నాకు కనిపించలేదు. ముందు ముందు మీ హెల్త్కి కూడా ఇటువంటి భారీ శరీరం మంచిది కాదు. నాకు మొహమాటం తక్కువ. మా అమ్మలాగే నేను కూడా అవుట్ స్పోకెన్. ఆగాడు. సరియు ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళి సిస్టమ్ ముందు కూర్చుంది. ఆమె ఎంతో కష్టం మీద తన కోపాన్ని నిగ్రహించుకుంది. వెళ్ళేటప్పుడు వసంతతో అన్నది రేవతి, మా అబ్బాయిని చూసావు కదా, తనకు మీ అమ్మాయి సూట్ అవుతుందని ఎలా ఆశపడ్డావు? మీ అమ్మాయిని వెయిట్ రిడక్షన్కి పంపు. ఇలా ఉంటే పెళ్లి కావడం చాలా కష్టం అంటూ వెళ్ళిపోయింది. వసంత కోపంతో ఒళ్ళు తెలియలేదు. సర్రున కూతురి గదిలోకి దూసుకెళ్ళింది. వాళ్ళు నీ మొహం మీదనే అన్ని కామెంట్స్ చేశారు. నీకు సిగ్గనిపించడం లేదా? ఇల్లు వదిలి బయటకు పోవు. ఆ ఒళ్ళు తగ్గించుకునే ప్రయత్నమే చేయవు. చదువు అయ్యాక ఏదన్నా ఉద్యోగం చూసుకుంటావనుకుంటే అదీ లేదు. ఎప్పుడు దీని ముందు కూర్చుని ఏదో రాసుకుంటూ కూర్చుంటావు. ఆయాసంతో మాట తడబడింది వసంతకు. వింటున్న బ్రహ్మాజీకి కోపం నశాలానికి అంటింది. వాళ్ళెవరు నా కూతుర్ని కామెంట్ చేయడానికి? ఏ లక్ష్యమూ లేకుండానే గోల్డ్ మెడలిస్ట్ అయ్యిందా చదువులో? వాడేవుడు నా కూతుర్ని 3 టైర్ అని అనడానికి? అయినా నాకు తెలియకుండా వాళ్ళని ఎందుకు పిలిచావు? వాళ్ళకి నచ్చకపోతే సున్నితంగా రిజెక్ట్ చేయవచ్చు. అవమానిస్తారా నా కూతుర్ని అంటూ అరిచాడు. సరియు లేచి, నాన్న ఎందుకు అలా ఆవేశపడతారు, ఊరుకోండి అన్నది నెమ్మదిగా. నిజానికి సరియుకి రేవంత్ అన్న దాంట్లో నిజమున్నది. కానీ అంత బ్లంట్గా కామెంట్ చేయడం సంస్కారం కాదు కదా. ఈ ఒళ్ళు తిని కూర్చోవడం వల్ల రాలేదని ఆమెకు తెలుసు. ఇప్పుడు పెళ్లి చూపుల కోసమో పెళ్లి కోసమో తాను తగ్గాలని అనుకోవడం హాస్యాస్పదం అని ఆమెకు అనిపించింది. నటి రేఖ ఒకానొక సందర్భంలో అంటుంది, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ మై సెల్ఫ్ అట్ ద ఏజ్ ఆఫ్ 30 అంటుంది. అప్పటి వరకు ఆమె బొద్దుగా షేప్లెస్గా ఉండేది. ఆ తల్లి కొడుకుల ధోరణిలో ఆమెకి వాళ్లల్లో ఉన్న సంస్కారహీనత్వం కనిపించింది. వసంత మరింత కోపంతో అరిచింది, పని పాట లేకుండా ఉంటుంది. అసలు మీరే దాన్ని చిన్నప్పటి నుంచి చెడగొట్టింది. ముప్పూటలా తిని కూర్చుంటే ఇలాగే పిప్పళ్ళ బస్తా అవ్వక ఏమవుతారు? సరియు కల్పించుకుంది. వాళ్ళు అన్నవి నువ్వనేది బయటకు పోతే చాలా మంది కామెంట్స్ అన్నీ నేను వింటూనే ఉన్నానమ్మా. నేను ఊరికనే సిస్టమ్ ముందు కూర్చుంటున్నానని అనుకోకమ్మా. నాకంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నాయి.
నేను రేపు తాతయ్య దగ్గరికి వెళ్తాను. తర్వాత నేను ఒక ట్రైనింగ్‌కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నాన్న నాకు కొంత డబ్బు కావాలి. నా అకౌంట్‌లో నుండి తీసుకుంటాను. ఇప్పుడే ఎందుకు అని అడగవద్దు ప్లీజ్ అన్నది నెమ్మదిగా బ్రహ్మాజీతో. బ్రహ్మాజీకి కంటనీరు తిరిగింది. కూతురి తల నిమురుతూ నేను ఏ లెక్కలో అడగనమ్మా, నువ్వేం చేసినా నాకిష్టమే అన్నాడు గొంతు నిండిపోగా. తెల్లవారుజాముగానే 40 మైళ్ళ దూరంలో ఉన్న తాతగారింటికి బయలుదేరింది. వసంతకు దుఃఖం వచ్చింది. నేను నీ మంచి కోసమే అన్నాను. రాత్రంతా మీ నాన్న తిడుతూనే ఉన్నారు. ఆ పల్లెటూరులో నీకేం తోస్తుంది? ఇక్కడ ఉండి ఉద్యోగం చూసుకో అన్నది బాధగా. జవాబుగా తల్లి బుగ్గ మీద ముద్దు పెట్టి, నేనిప్పుడు వెళుతున్నది ఉద్యోగం కోసం కాదు, సేద్యోగం చేయడానికి అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది సరియు. వసంతకి ఏమీ అర్థం కాలేదు. తాతగారి ఊరు రావెళ్లపాడు. తన తండ్రి ఒక్కడే కొడుకు ఆయనకు. భోజనాలు అయ్యాక నెమ్మదిగా తాను వచ్చిన పని చెప్పింది. తాత, నాయనమ్మ నివ్వెరపోయారు ఆమె ఆలోచన విని. కానీ ఆయన గ్రౌండ్ రియాలిటీ అర్థం కావడం కోసం మనవరాల్ని పొలం వైపు తీసుకెళ్లాడు. 4 ఏళ్ల నుండి భూసారం కోల్పోయిన, వట్టిబారిపోయిన, సాగు చేయకుండా వదిలేసిన 5 ఎకరాల భూమిని చూపించాడు. 1 ఎకరం వరి పంట కోసం వదిలేశాడు. ఫలసాయం తగ్గి కౌలు రైతులెవ్వరూ ముందుకు రావడం లేదని, మిగతా 4 ఎకరాల ఒక తీరుతెన్ను ఉన్న పంటలు వేసినట్లు కనబడలేదు ఆమెకు. ఒక గేదె మాత్రం ఉన్నది ఇంటి అవసరాల కోసం. వెంట తిరుగుతున్న సాంబడితో భూసార పరీక్షల కోసం శాంపిల్స్ తీయించింది. వాటిని టెస్ట్ చేస్తే గానీ ఆ భూమిలో సారం ఎంత ఉందో తెలుస్తుంది. అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం కొంచెం కూడా నీటి వనరులు లేకపోవడం. 20 అడుగుల బావి ఉంది. వర్షాకాలంలో నీరు ఉంటుంది కానీ చాలా తక్కువ. బోర్ వేసినా పడలేదు. నీరే ప్రధాన సమస్య అని గుర్తించింది సరియు. తొలకరికి ముందే చేయాల్సిన వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ని స్టార్ట్ చేసింది. ముందుగా 6 అడుగుల లోతులో నీరు నిల్వ అయ్యేలా బెడ్స్ తవ్వించింది. ఆ బెడ్ నిండిన తర్వాత మిగతా నీరు 10 అడుగుల లోతు వాటర్ బెడ్లోకి పోయేలా చేసి, అది నిండాక వట్టిపోయిన 20 అడుగుల బావిలోకి నీరు చేరేలా ఏర్పాటు చేసింది. తర్వాత ట్రాక్టర్ మాట్లాడి 5 ఎకరాల లోతుగా దున్నించి కూలీలను పెట్టి రాళ్లన్నిటినీ చుట్టూ పోయించింది. వట్టిపోయిన ఆ భూమిలోకి చాలినంత పశువుల ఎరువు పోయించి నాగళ్లతో కలిగి దున్నించింది. పొలం ప్రక్కనే ఉన్న గుట్ట నుండి కిందకి ప్రవహిస్తున్న నీటిని కాలువ ద్వారా వరుసగా 6 అడుగులు, 10 అడుగులు, చివరగా 20 అడుగుల బావిలోకి వెళ్లేలా చేసింది. అందర్నీ ఆశ్చర్యపరిచింది. మధ్యలో ఒకసారి ఆచార్య రంగా యూనివర్సిటీకి వెళ్ళి సాయిల్ టెస్ట్ రిజల్ట్ చూపించి తగిన సలహాలు, సూచనలు తీసుకుని తాతయ్య దగ్గరికి వచ్చేసింది. పెసర, మినుములు, జనుము వేసింది. వాటి పంట కోసం ఎదురు చూడకుండా భూసార పెంపు కోసం నత్రజని లోపాన్ని నివారించడానికి ఆ 3 రకాల పంటల్ని భూమిలో కలిసిపోయేలా దున్నించింది. వర్షాలు తగ్గే వరకు వెయిట్ చేసింది. ఆ సమయం వేస్ట్ కాకుండా సుభాష్ పాలేకర్ దగ్గర సమాజ వ్యవసాయ పద్ధతులు, సమీకృత వ్యవసాయ పద్ధతులు, గో ఆధారిత వ్యవసాయంలో మెళకువలు నేర్చుకున్నది. రసాయనాల మీద ఆధారపడకుండా ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం చుట్టింది సరియు. బావిలో చేరిన నీరు చూసి అంతా ఆశ్చర్యపోయారు. లావుగా ఉండి సిటీ అమ్మాయి ఏం వ్యవసాయం చేస్తుందని నవ్విన వాళ్లే ఆమె ఆలోచనలు, వాటి ఫలితాలను చూసి ఆశ్చర్యపోసాగారు. తాత అనుభవం, సహకారం ఆమెకు చాలా లాభించింది. గోశాల నుండి 5 దేశీ ఆవులను తీసుకొచ్చింది. పాత షెడ్డు స్థానంలో ఓ కొత్త షెడ్డు, దానిపైన సోలార్ పలకలతో 4 పంఖాలు సదా తిరిగేలా ఏర్పాటు చేసుకుంది. పశువుల కోసం ప్రత్యేకంగా జున్ను, గడ్డి కోసం 1/2 ఎకరం వదిలేసింది. 1 ఎకరం మాత్రమే వరి, ఇంటి అవసరాల కోసం ఉంచి మిగతాదంతా పండ్ల చెట్లకు కేటాయించింది. నెమ్మదిగా ఆకుకూరలు, కూరగాయలు మళ్ళు నిర్మించి దేశీ విత్తనాలను బెంగుళూరు నుండి తెప్పించి వ్యవసాయం మొదలుపెట్టింది. గో ఆధారిత వ్యవసాయం కాబట్టి ఆవు పేడతో చేసే జీవామృతం, పంచగవ్య లాంటి రకరకాల సహజ సిద్ధమైన ఎరువులు వాడడం మొదలుపెట్టింది. సన్నని సైకిల్ ట్రాక్ నిర్మించుకొని తోటను సైకిళ్ల మీద పర్యవేక్షించుకోసాగింది. నాటుకోళ్లు గుడ్లకు ఉన్న డిమాండ్ బట్టి షెడ్స్ నిర్మించి మంచి లాభాలు గడించసాగింది. 5 మైళ్ళ దూరంలోనే ఉన్న టౌన్లో స్వంతంగా ఒక అవుట్లెట్ తెరిచింది. అక్కడ వారానికి 3 రోజులు నానమ్మ, సరస్వతమ్మ, మనవరాలు అమ్మకాలు చేయడం మొదలుపెట్టారు. సరస్వతమ్మ పెద్ద ఆకర్షణ ఆ షాపులో. 3 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి సరియు ఇప్పుడు ఎందరికో మార్గదర్శకురాలైంది. అవార్డ్స్, ప్రభుత్వ మన్ననలను పొందింది.
పాలీ హౌస్లు, ప్రభుత్వ లోన్ల సాయంతో పూల సాగుకు, ప్రత్యేక కూరగాయలు పండించడానికి నిర్మాణం చేపట్టింది. త్వరలో హైడ్రోపోనిక్ వ్యవసాయానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటోంది. నిరంతరంగా సాగిన శ్రమ ఫలితంగా ఆమె శరీరం ఏ ప్రత్యేక వెయిట్ రిడక్షన్ పద్ధతులు పాటించకుండానే ఆకర్షణీయంగా మారింది. ఇదంతా ఒక్క రోజులో సాధ్యం కాలేదు సరయుకి. తండ్రి సూపర్ మార్కెట్కి ఆర్గానిక్ కూరగాయలను వారానికి 3 సార్లు వెళుతున్నాయి. వ్యవసాయం మొదలుపెట్టిన రోజు నుండి ప్రతిదీ రికార్డు చేసుకుంది. వసంత 3 ఏళ్ల తర్వాత తన క్లబ్ ఫ్రెండ్స్తో కలిసి సరయు వ్యవసాయ క్షేత్రానికి వచ్చింది. వీడియోల్లో నాజూగ్గా మారిన సరయుని చూడ్డానికి రేవతి కొడుకుతో సహా వచ్చింది. సన్నటి నాజూక్ శరీరంతో కొత్త అందాలు సంతరించుకుని సాధించిన విజయాలు తెచ్చిపెట్టిన హుందాతనంతో నడిచి వస్తున్న సరయుని తన్మయంగా చూశాడు రేవంత్. ఆమెను చాలా పొగిడాక పెళ్లి ప్రస్తావన తెచ్చాడు రేవంత్. జవాబుగా నవ్వింది సరయు. చాలా స్పష్టంగా, నిర్దిష్టంగా తన అభిప్రాయాన్ని ఇలా తెలియజేసింది. రేవంత్, ఆ రోజు నేను చాలా అవుట్ స్పోకెన్ అంటూ మీరు, మీ మదర్ నా గురించి చాలా డ్యామేజింగ్ కామెంట్స్ చేశారు. మీకు ఇష్టం లేకపోతే, నేను నచ్చకపోతే సున్నితంగా తిరస్కరించవచ్చు. కానీ మీరు నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు. అది ఒక రకంగా నా శరీరంపై జరిగిన భౌతికమైన దాడిగా నేను భావించాను, బాధపడ్డాను. కొంచెం ఆగి అన్నది. మీరు ఒక క్యాటలిస్ట్గా మాత్రమే నా జీవితం ఇలా మలుపు తిరగడానికి ఉపయోగపడ్డారు. క్యాటలిస్ట్ అంటే తెలుసుగా, రసాయనిక చర్యలో తాను పాల్గొనకుండా చర్యని వేగవంతం చేసేది. వివేకానందుడు అంటాడు, బేసిక్ నేచర్ నెవర్ చేంజెస్ అని. ఆ రోజు, ఈ రోజు మీరు నన్ను శారీరకంగానే చూస్తున్నారు. నేనిప్పుడు సన్నగా, నాజుగ్గా ఉన్నాను కాబట్టి మీకు నచ్చాను. కానీ వ్యవసాయం ఇప్పుడు నా ప్యాషన్ కాదు, ప్రొఫెషన్ కూడా. ఇదే మార్గంలో పయనిస్తూ ప్రకృతిని ప్రేమించగలిగిన వాడినే నేను నా సహచరుడిగా స్వీకరిస్తాను. సారీ అన్నది ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్న స్వరంతో. ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు కథ. నచ్చిందా? నచ్చితే కథను లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.